అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. 2 సెప్టెంబర్ 2024కి సంబంధించి మార్నింగ్ అప్డేట్ అన్నమాట. ఖైరతాబాద్ గణేశుడు ఒక 90% అయితే టోటల్గా కంప్లీట్ అయిపోయాను. మనకు పైన చూసుకుంటే 7 తలల్లో మనకు ఖైరతాబాద్ గణేశుడు మాత్రమే మిగిలిండు. ఇక్కడ త్రిమూర్తుల స్వామిలు, అదేవిధంగా ఇక్కడ అమ్మవార్లకు సంబంధించి కనుబొమ్మలు టోటల్గా దర్శనం ఇస్తున్నారు అబ్బా. ఇంకేం పని చేసే అవసరం లేదు అక్కడ. అండ్ అదేవిధంగా కింద కూడా మనకి మన శ్రీనివాస కళ్యాణం, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే శివపార్వతుల కళ్యాణం టోటల్ రెడీ అయిపోయింది. జస్ట్ స్వామివారి ఖైరతాబాద్ గణేశ్వర స్వామివారి పాదాలు, అదేవిధంగా రావుకేతు అయితే మిగిలి ఉన్నారన్నమాట. అది కూడా రేపు లేదా ఎల్లుండి, అంటే టోటల్గా 2 డేస్లో ఖైరతాబాద్ మహావినాయకుడు 100% అయితే దర్శనం ఇవ్వబోతుండన్నమాట. సో ఇది ఇక్కడ ఉన్న మెయిన్ అప్డేట్లు. ఆ ప్రతి ఒక్కటి వీడియో చూపించుకుంటా డీటెయిల్గా మాట్లాడేసుకుందాం. కొంచెం మనకు పైకి వెళ్ళడానికి అయితే పర్మిషన్ ఇవ్వట్లేదు అనమాట. అలాంటి పర్మిషన్ ఇస్తే మాత్రం వెళ్ళి నేను చూపించడానికి అయితే వెనుక కూడా వెళ్ళను. కొంచెం పైన అయితే వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి వెళ్ళలేకపోతున్నాను, వాళ్ళు పర్మిషన్ కూడా ఇవ్వట్లేదు. సో ఆ ఒక్క విషయంలో నన్ను క్షమించండి అబ్బా. ఒక్క విషయం అయితే నేను చేయలేకపోతున్నా, చూపించలేకపోతున్నా. ఆ ఒక్క విషయంలో సారీ. అండ్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, పాత ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ జై శ్రీ గణేష్. వీడియో లాస్ట్ వరకు చూడండి. అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. 2 సెప్టెంబర్ 2024కి సంబంధించి మార్నింగ్ అప్డేట్ అనమాట. సో ఇంత మంచిగా కనిపిస్తుందో చూడండి. ఒక 2 డేస్ తర్వాత కొంచెం ఈరోజు వర్షం అనేది తగ్గిందనమాట మార్నింగ్ నుంచి అయితే. అందుకోసమే ముందు అడ్డంగా ఉన్న కవర్లన్నీ పక్కకైతే జరిపేసారు. ఖైరతాబాద్ గణేశుడు అయితే టోటల్గా రెడీ అయిపోయాను. జస్ట్ ఖైరతాబాద్ గణేశునికి బాడీ పైన ఉన్న ఆభరణాలకు గోల్డ్ కలర్ వేయాలి, అంటే సెకండ్ కోటింగ్ గోల్డ్ కలర్. అదేవిధంగా పాదాల కలర్ వేయాలి. అండ్ గణేశునికి తొండం పైన బొట్టు, అండ్ అదేవిధంగా నుదిటి పైన బొట్టు, కళ్ళకు కనుబొమ్మలు, కలర్ వేసేసి కథ 100% కలర్ అయితే కంప్లీట్ అయిపోయినట్లే అనమాట. కింద రావుకేతుకు సంబంధించి కూడా గోల్డ్ కలర్ అండ్ కళ్ళకు సంబంధించిన కలర్ అయితే ఉంది. అండ్ పైన చూసుకుంటే మనకు త్రిమూర్తులకు సంబంధించి హెయిర్ కలర్ కావచ్చు, కళ్ళ కలర్ కావచ్చు, కనుబొమ్మలకు సంబంధించిన కలర్ కావచ్చు, బొట్టుకు సంబంధించిన కలర్ కావచ్చు, టోటల్గా అయితే రెడీ అయిపోయిందన్నమాట. ఇక కొంచెం మనకు పైకి పోవడానికి అయితే పర్మిషన్ ఇవ్వట్లేదు. సో అందుకనేసి అయితే పైకి వెళ్ళి చూపించలేకపోతున్నా, సారీ. సో నేను కూడా సేమ్ మీలాగానే ఒక భక్తుల్లాగా అయితే బయట, అంటే ఇట్లా స్ట్రేట్గా నిలబడి ఓపెన్ చేసినప్పుడే టోటల్ రెడీ అయినాకనే మీరు ఎలా చూస్తారో నేను కూడా అలానే చూడగలుగుతున్నాను అనమాట. సో అలానే చూపించగలుగుతా, ఏమనుకోకుండా అబ్బాయి ఒక్క విషయంలో సారీ. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం జూమ్ చేసి చూస్తుంటే అమ్మవాళ్ళు చూడండి ఎంత మంచిగా అయితే కనిపిస్తున్నారో. టోటల్గా అమ్మవాళ్ళకి బొట్టు కానీ, అమ్మవార్ల కనుబొమ్మలు కానీ, కళ్ళు కానీ ఎంత మంచిగా కనిపిస్తున్నాయి చూడండి. టోటల్ అయితే అమ్మవాళ్ళు రెడీ అయిపోయారు అనమాట. అండ్ అదేవిధంగా పైన ఉన్న కిరీటాల పైన మొత్తం ఏవైతే ముత్యాలు అంటారో, నవరత్నాలు ఉంటాయో, డైమండ్స్ అంటాం. ఇక డైమండ్స్, నవరత్నాలు ఏవైనా ఒకటే. సో అన్నీ మన రెడ్ కలర్లో, గ్రీన్ కలర్లో, సిల్వర్ కలర్లో పెట్టిర్రు. రియల్ బంగారం ధరించిన, అంటే అమ్మవారి రియల్ కిరీటం ఏదైతే ఉంటుందో, రియల్ బంగారం కిరీటం, ఆ విధంగా అయితే కిరీటం అయితే కనిపిస్తుంది. చాలా అందంగా అయితే కిరీటాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఇక అమ్మవార్లు, అదేవిధంగా త్రిమూర్తులు, మన శంకరుడు, మన బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తికి సంబంధించి కూడా టోటల్గా రెడీ అయిపోయినారు అనమాట. ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వేరే వర్క్ చేయాల్సిన అవసరం లేదు, అంత అందంగా అయితే రెడీ చేశారు. అండ్ స్వామివారి మన గణపతుడు ఇక్కడ చూసుకుంటే మన కళ్ళు అండ్ పైన కనుబొమ్మలకు సంబంధించి షేప్ చేసిరు. కాకపోతే కలర్తో చేయలేదు, ఆల్రెడీ మట్టితో చేసినప్పుడు ఒక షేప్ అనేది రెడీ చేసిరు. ఇక కలర్ ఒక్కటి బ్యాలెన్స్ ఉందన్నమాట. ఆ కలర్ ఒక్కటి వేసేసిరు కిరాక్ అయిపోతుంది అనమాట. అది ఈ 2 డేస్ తర్వాత వేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ వేస్తారనమాట. కొన్ని లక్షల మంది దర్శకులు ఖైరతాబాద్ గణేశుడు కళ్ళు కావచ్చు, పాదాలు కావచ్చు, ఈ మెయిన్ కళ్ళని చూస్తారు, పాదాలను చూస్తారు. కాబట్టి అవి కొంచెం కేర్ తీసుకొని కొంచెం జాగ్రత్తగా మెల్లగా చేస్తారనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే స్వామివారు లాస్ట్లో మనకు బ్రహ్మదేవుడు, మధ్యలో విష్ణుమూర్తి, ఫస్ట్లో మన శంకరుడు. టోటల్గా బొట్లు, అదేవిధంగా కనుబొమ్మలు టోటల్గా అయితే రెడీ అయిపోయినాయి అబ్బా. ఇక్కడ నుంచి అయితే కనిపించకపోవచ్చు సరిగా. లాస్ట్లో బ్రహ్మదేవుడు కన్ను ఒకటి మాత్రం కనిపిస్తుంది. అండ్ విష్ణుమూర్తి బొట్టు, అదేవిధంగా కనుబొమ్మలు కనిపిస్తున్నాయి. శంకరుని బొట్టు హెయిర్కి సంబంధించి కనిపిస్తుంది అనమాట. అండ్ పైన చూసుకుంటే కిరీటం, ఖైరతాబాద్ గణేశుని కిరీటం చూడండి ఎట్లా కనిపిస్తుంది. అండ్ పైన ఇక్కడ సర్పాలు కూడా, ఒక లాస్ట్ సర్పంతో ఒక ఫేస్ కనిపిస్తుంది చూడండి. మొత్తం సర్పాలు అయితే చాలా ఫాస్ట్గా అయితే అయిపోయినాయి అనమాట. అండ్ ఖైరతాబాద్ గణేశుని ఫేస్ చూడండి. ఇక చెవుల పైన, కళ్ళ పైన నాకు తెలిసి కొంచెం ఆభరణానికి సంబంధించి పెయింటింగ్ అయితే వేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ స్వామివారు దర్శించిన ఏవైతే ఆభరణాలు ఉన్నాయో, ఈ ఆభరణాలకు సేమ్ పైన కిరీటంకి సెకండ్ గోల్డ్ కలర్ వేస్తే ఏ విధంగా రియల్ గోల్డ్ కనిపిస్తుందో సేమ్ అదే విధంగా ఈ ఆభరణాలకు గోల్డ్ వేస్తారు. నాకు తెలిసి ఈరోజు కంప్లీట్ చేస్తారు, ఈరోజు లేదా రేపు మధ్యాహ్నం వరకు అయితే కంప్లీట్ చేస్తారు. ఇక రేపు ఈవినింగ్ నుంచి నాకు తెలిసి స్వామివారికి కళ్ళు, అదేవిధంగా పాదాలకు సంబంధించి కలర్ కూడా వేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చేతిలో పట్టుకున్న లడ్డు, ఆయన గద, ఆయన ఇక్కడ శంకు చక్రాలకు సంబంధించి కూడా గోల్డ్ కలర్ వేసారు. సెకండ్ కోటింగ్, అంటే సెకండ్ గోల్డ్ కలర్ కోటింగ్ అనేది వేయలేరు అనమాట, అది వేయాలి. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే ఆశీర్వదించే చేయి దగ్గర కూడా చూసుకుంటే ఇంకా సెకండ్ కోటింగ్ అనేది స్టార్ట్ చేయాలి, అంటే గోల్డ్ కలర్ సెకండ్ కోటింగ్ అనేది స్టార్ట్ చేయలేరు అనమాట. అండ్ కిందికి వస్తే స్వామివారి నడుము గొలుసు, అండ్ స్వామివారి నడుముకున్న
ఏదైతే షాల్వ ఉంటుందో షాల్వ అయితే ఎల్లో కలర్ ఉంది. ఈ ఎల్లో కలర్ కూడా కొంచెం డార్క్ ఎల్లో అనేది వేస్తారంట. ఈ ఎల్లో కలర్కి ఏదైతే స్వామివారిది ఏదైతే నడుముకుందో దానికి, అండ్ అదేవిధంగా స్వామివారి ఏదైతే ధోతి ఉందో రెడ్ కలర్లో, ఆ రెడ్ కలర్ ధోతికి కూడా డార్క్ రెడ్ కలర్ వేస్తారంట. అంటే చూడడానికి ఇట్లా చెమకాంచాలి. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇక్కడ మీకు బ్లూ కలర్ కనిపిస్తుంది ఇక్కడ షాల్వకి, మీరు దగ్గరికి వెళ్ళి చూసిరు అనుకోండి ఇంకా చాలా డార్క్ బ్లూ కలర్, చాలా డార్క్గా అయితే కనిపిస్తుంది అనమాట. అంటే చెమకాస్తుంది అనమాట ఆ విధంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తుంటే మీకు శివపార్వతుల కళ్యాణం దగ్గర, అదేవిధంగా శ్రీనివాస కళ్యాణం దగ్గర మీరు ధోతిలు చూసుకున్న, ఆభరణాలు చూసుకున్న ఎట్లా చెమకాస్తున్నాయి ఆ విధంగా అయితే చెమకాంచే విధంగా అయితే వేస్తారనమాట. సో ఈ విధంగా చూసుకుంటే పాదాలు, ఇక్కడ చూసుకుంటే మనకు రావుకేతు, ఇక్కడ చూసుకుంటే బాలరాముడు చాలా అందంగా అయితే కనిపిస్తున్నారు అనమాట. సో ఇక్కడ ఖైరతాబాద్ గణేశుని దగ్గర ఇది అప్డేట్ ఉంది. మళ్ళీ ఒకసారి లాస్ట్లో ఒక్కోసారి వచ్చి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అప్పటి వరకు ఇక్కడ మనకు శివపార్వతుల కళ్యాణం దగ్గరికి అయితే వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈరోజు మండే, చాలా వర్కింగ్ డేస్ ఉండే, అండ్ ఓన్లీ కాలేజెస్కి స్కూల్స్కి అయితే హాలిడే ఇచ్చారు కాబట్టి చాలామంది యూత్ అయితే వచ్చి స్వామివారిని దర్శించుకోవడం కానీ స్వామివారి దగ్గర ఫోటోలు దిగడం కానీ చేస్తారనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి పైన ఏదైతే మండపం ఉందో మండపం దగ్గర కొంచెం వైట్ కలర్ వేసేసారు అనమాట. అంటే ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ అనేది వేరే చేస్తారంట. సో కొంచెం వేరేగా వచ్చే విధంగా వేస్తారంట. అండ్ పైన చూసుకుంటే మనకు డెకరేషన్ అయితే మొత్తం టోటల్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఖైరతాబాద్ గణేశుని దగ్గర చూపెట్టలేను, కానీ అక్కడ కూడా కంప్లీట్ అయిపోయింది. దగ్గర నుంచి చూపిస్తాను, అది మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. అండ్ లోపల ఈ మండపంలో చూసుకుంటే మనకు పైన ఏదైతే ఉందో అది ఎల్లో కలర్ వేసిండు. అండ్ ఇక్కడ మొత్తం టోటల్గా కంప్లీట్ అయిపోయింది. అప్పుడు నిన్న ఈవినింగ్ అప్డేట్లో అయితే మీకు మొత్తం చూపించిన, నిన్న ఆగమాగం చేసిన. కాకా నమస్తే. సో నిన్న అయితే కొంచెం ఇక వర్షం పడుతుంది కాబట్టి ఏం మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా ఆగమాగం అయితే మాట్లాడేసిన. ఎందుకంటే వన్ డే మొత్తం అయితే అప్డేట్ ఇవ్వలేను, ఆ వన్ డే తర్వాత అప్డేట్ ఇచ్చేసరికి ఆగమాగం మాట్లాడాను అనమాట. సో అందుకనేసి సో ఇక్కడ చూసుకుంటే స్వామివారు విష్ణుమూర్తి స్వామివారు మీకు ఇక్కడ ఎలా కనిపిస్తుందో సేమ్ టు సేమ్ ఖైరతాబాద్ మహావినాయకుడు 7 తలలు ఉన్నాయి. 7 తలలో విష్ణుమూర్తి ఒక స్వామి ఉన్నాడు కదా, విష్ణుమూర్తి స్వామివారి తల కూడా సేమ్ టు సేమ్ ఈ విధంగానే కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా శంకరుడు ఈ విధంగా ఎక్కడ కనిపిస్తుంది సేమ్ టు సేమ్ ఇదే కలర్తో ఇదే లుక్తో అయితే కనిపించబోతుంది అనమాట. అండ్ అమ్మవారికి సంబంధించి కూడా సేమ్ ఇదే విధంగా కనిపించబోతుంది. సో సేమ్ టు విగ్రహాలు అమ్మవారి పైన 7 తలల్లో 3 అమ్మవారి తలలు, అండ్ అదేవిధంగా త్రిమూర్తులకు సంబంధించిన తలలు సేమ్ ఇక్కడ మన కింద విగ్రహాలు ఏ విధంగా కనిపిస్తుంది అదే విధంగా అయితే కనిపిస్తాయి. అండ్ ఇంతకుముందు ధోతికి సంబంధించి అయితే మాట్లాడినా కదా, వినాయకునికి సంబంధించి ధోతి అనేది ఈ విధంగా అయితే రాబోతుంది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, అంటే ఈ కలర్ రెడ్ కానీ చెప్తున్నాయి ఇట్లా చెమకాస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి ఇవన్నీ ఎట్లా చెమకాస్తున్నాయి, మనకు ధోతి కావచ్చు షాల్వా కావచ్చు ఎంత మంచిగా చెమకాస్తున్నాయో ఇట్లా మెరుస్తున్నాయో ఆ విధంగా అయితే రాబోతున్నాయి అనమాట. అండ్ ఇంకో ఓన్లీ 5 days మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ మనకు పోలీస్ బందోబస్తు కూడా ఇవ్వడం అయితే జరిగింది. పోలీస్ అధికారులు కూడా వచ్చేసి ఇక్కడ అయితే ఉండడం అయితే జరిగిందనమాట. పోలీస్ వాళ్ళు కనిపిస్తున్నారు ఈరోజు మార్నింగ్ నుంచి అయితే, నిన్న కనిపించలేరు, ఈరోజు మార్నింగ్ నుంచి అయితే కనిపించారు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి రావుకేతుకు సంబంధించి అయితే టోటల్గా అయితే వేసేసారు, నిన్న చూపించేసిన బాడీ కలర్ అయితే వేసేసారు. ఈ బాడీ కలర్ మీద నుంచి ఇంకోటి ఎక్స్ట్రా అనే సెకండ్ కోటింగ్ అనేది రావాలి. ఇప్పుడు ధోతి అనేది ఉంది, ఇప్పుడు ధోతి మనకి ఏ కలర్లో పింక్ కలర్లో కనిపిస్తుంది, ధోతి కూడా మనకి ఇంకో సెకండ్ కోటింగ్ కలర్ రావాలి. ఆ సెకండ్ కోటింగ్ కలర్ వచ్చింది అనుకో ఇంకా చెమకాస్తుంది. అండ్ బార్డర్కి గోల్డ్ కలర్ రావాలి. అండ్ రావుకేతు కూడా ఈసారి ప్రత్యేకంగా అయితే నిలవబోతున్నారు అనమాట నాకు తెలిసి. ఎందుకంటే నేనైతే నిజంగా చెప్తున్నాను, అసలు రావుకేతుకు సంబంధించిన విగ్రహాలు అయితే ఇక్కడ చూడలేదు. ఫస్ట్ టైం ఖైరతాబాద్ గణేశుని దగ్గరనే చూసినా అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు చూడండి ఈ విధంగా చెమకాస్తారు. దూరం నుంచి చూస్తే మనకు కనిపించలేదు షాల్వా, ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే ఎంత చెమకాస్తుందో చూడండి. సో లాస్ట్ టైం మనకి వారాహి అమ్మవారిని కూడా చూసిన, అంటే వరహ అవతారం స్వామివారిని అయితే చూసిన నేను చాలా దగ్గర, కానీ వారాహి అమ్మవారిని మాత్రం ఖైరతాబాద్ గణేశుని దగ్గరని మాత్రమే దర్శించుకున్నాను అనమాట. సో అలాంటి సౌకర్యం అంటే అలాంటిది అయితే వీళ్ళు ఖైరతాబాద్ గణేశుని దగ్గర అయితే కల్పిస్తారు. ఇక్కడ చూసుకుంటే మనకు ఎలుక వాహనంకి అంటే మన ఎలుకకైతే ఇంకేందైతే చేయలేరు, జస్ట్ కలర్ అయితే పెట్టేసారు. అండ్ స్వామివారి పాదాలు నేను చెప్పిన ఇంతకుముందు ఆ విధంగానే నాకు తెలిసి ఈరోజు అయితే కుదరదు, నాకు తెలిసి రేపు ఈవినింగ్ నుంచి అయితే పాదాలు స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మనకి బార్డర్కి సంబంధించి రెడ్ కలర్కి సంబంధించిన సెకండ్ కోటింగ్ రావాలి, అదేవిధంగా ఆభరణాలకు సంబంధించిన కలర్ రావాలి. అదంతా వేసే టైంలో చుక్కలు కింద పడే ఛాన్సెస్ ఉన్నాయి. చుక్కలు కింద పడితే కొంచెం ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు లాస్ట్ మూమెంట్లో వేస్తారు. ఇక మనకు బాలరామునికి సంబంధించి కొంచెం అటు సైడ్ అయితే వెళ్ళేసి మాట్లాడుకుందాం చూసైతే. మనం ఇంతకుముందు మనం శివపార్వతుల కళ్యాణం దగ్గర మాట్లాడుకున్నాం కదా, పైన అయితే వైట్ కలర్ వేసి వేరేది డిజైన్ అనేది వేస్తున్నారు అనేసి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డిజైన్ అనేది మనకు ఆ నెమలిలకు సంబంధించిన డిజైన్ అనేది ఇక్కడ వేస్తున్నారు చూడండి. సో 2 నెమలిలు వస్తుంది, ఇక్కడ ఒక నెమలి అక్కడ ఒక నెమలి వచ్చే విధంగా అయితే డిజైన్ అనేది వేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఖైరతాబాద్ గణేశుని దగ్గర 2024లో ఫస్ట్ టైం మనకు దర్శనం ఇవ్వబోతుంది అయితే మన శ్రీనివాస కళ్యాణం అనమాట. ఇప్పటి నుంచో మనకు ఒక 3-4 రోజుల నుంచే మనకు శ్రీనివాస కళ్యాణం అయితే టోటల్ అయితే దర్శనం ఇస్తున్నారు అనమాట. సో చూసుకుంటే ఇక్కడ మనకు శ్రీనివాసుడు చూడండి మొత్తం గోల్డ్తో అయితే ఎంత అందంగా అయితే కనిపిస్తున్నారు చూడండి కింద పాదాల వరకు. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకు ఆకాశరాజు స్వామివారు, అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు పద్మావతి అమ్మవారు,
మనకు 3-4 రోజుల నుంచి స్వామి వాళ్ళ గురించి అమ్మవారి గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. ఇక ప్రత్యేకంగా మళ్ళీ మాట్లాడుకునే అవసరం లేదన్నమాట. వెనకాల చూసుకునే పువ్వులు అంతా మొత్తం చాలా అందంగా అయితే కనిపిస్తుంది అనమాట. ఈ ఒక్కసారి ఇక్కడ డిజైన్ కూడా చూపిస్తాం మీకు, కింద డిజైన్ చూపెట్టాలి. డిజైన్ కూడా చూడండి ఎంత అందంగా ఎంత మంచిగా అయితే డిజైన్ అయితే కనిపిస్తుంది. ఇక మీకు చూపించి మీకు ఇక్కడ బాలరాముని గురించి అయితే చూపించలేను. సో ఒక్కసారి అయితే బాలరాముని గురించి కూడా మాట్లాడుకుంటే మనకు బాలరామునికి అయితే టోటల్గా అయితే మనకి ఏదైతే బ్లాక్ కలర్లో స్వామివారు అయోధ్యలో ఎట్లయితే దర్శనం ఇవ్వబోతుందో సేమ్ అదే విధంగా మనకి బాలరాముడు ఇక్కడైతే దర్శనం ఇవ్వబోతుందో. సో చూద్దాం ఒక్కసారి లాస్ట్ వరకు మనకి ఇక్కడ ధోతికి సంబంధించి ఇక బాణంకి సంబంధించి వేరేది ఏదైనా కలర్ వస్తుందా లేదంటే ఫైనల్ లుక్ ఈ విధంగానే ఉంటుంది అనేసి అయితే లాస్ట్ వరకు అయితే చూద్దాం అన్నమాట. ఒక్కసారి బాలరాముని చూడండి. ఇక్కడ చూసుకుంటే మనకు హనుమంతుడు, ఇక్కడ చూసుకుంటే మనకు మత్స్య అవతారం, ఇక్కడ తాబేలు అవతారం, ఇక్కడ చూసుకుంటే మనకు చాలా అంటే ఇక వరాహ అవతారం, ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి, ఇక్కడ మొత్తం దశావతారాలకు సంబంధించిన టోటల్ అయితే ఆర్చు పైన వెనకాల ఏదైతే ఆర్చు ఉందో ఆర్చు పైన అయితే వచ్చేసినాయి అనమాట. అండ్ పైన చూసుకుంటే శంకు చక్రాలు, ఈ సైడ్లో చూసుకుంటే శంకు చక్రాలు కూడా వచ్చినాయి. జస్ట్ ఈ తడక అనేది కొంచెం పక్కకు తొలగిస్తే మాత్రం చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా అయితే మనకు బాలరాముడు అయితే కనిపిస్తాడు అనమాట. అండ్ ఈ నుంచి చూసుకుంటే ఇక్కడ నుండి చూసుకుంటే స్వామివారి పాదాలకు అయితే నాకు తెలిసి రేపు మధ్యాహ్నం లేదా రేపు ఈవినింగ్ నుంచి అయితే పాదాల కలర్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు మన రాహుకేతు అన్నమాట ఈ విధంగా కనిపిస్తారు ఇక్కడ సైడ్ నుంచి చూసుకుంటే. అండ్ మొత్తం పైన చూసుకుంటే ఇక్కడ ఏదైతే షెడ్ ఉందో ఆ షెడ్ పైన మనకి డిజైన్ అదే మన ఏదైతే మన డెకరేట్ అన్నామో డెకరేట్ చేసారు అనమాట. మొత్తం బట్టల క్లాత్తో అయితే ప్రస్తుతం డెకరేట్ చేసేసారు. ఇక సింపుల్ డెకరేషన్ ఉంటుంది, అంతకు మించి ఉంటుంది. ఎందుకంటే ఖైరతాబాద్ గణేష్ ఒక ప్రత్యేక లుక్, ఇక అంతకు మించి అయితే డెకరేషన్ చేయరనమాట. సో ఒక్కసారి అయితే మనం లాంగ్ నుంచి అయితే ఖైరతాబాద్ గణేష్ నుంచి జూమ్ చేసేసి అయితే మళ్ళీ ఒక్కసారి అయితే చూద్దాం ఒక్కసారి. సో ఇక్కడ చూసుకుంటే మీకు నెమలికి సంబంధించిన కలర్ అయితే అవుతుంది చూడండి. నెమలికి సంబంధించిన కలర్ అనేది అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి. సో సేమ్ ఇప్పుడు మనకు స్టార్టింగ్లో ఓన్లీ డ్రాయింగ్ వేస్తారు, డ్రాయింగ్ తర్వాత ఇక కలర్ వేసిస్తారు అనమాట. ఆ డ్రాయింగ్ అంటే స్టార్టింగ్లో మనకి ఏం కనిపించదు, మొత్తం వేసిన తర్వాత చాలా అందంగా చాలా మంచిగా అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. అదే అనమాట వీళ్ళ చేతిలో అయితే చాలా మ్యాజిక్ ఉంటుంది అనమాట. మ్యాజిక్ అనొచ్చు, ఆ మ్యాజిక్ ఉంటుంది అనమాట. చాలా అందంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసిరు కదా మండపం పైన ఏ విధంగా అయితే డెకరేట్ చేసిరో క్లాస్తోని సేమ్ అదే విధంగా మన ఖైరతాబాద్ గణేశుని మీద కూడా డెకరేట్ చేసిరు అనమాట. ఒక్కసారి గణేశునికి సంబంధించి అక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్ళి లాంగ్ నుంచి అయితే చూపిస్తాను. లాంగ్ నుంచి ఖైరతాబాద్ మహావినాయకుడిని చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది చూడండి. సో ఇంకో విషయం ఏంటంటే నేను ఈరోజు ఈవినింగ్ లేదా రేపు మధ్యాహ్నం టైంలో అయితే స్వామివారివి ఏవైతే కనుబొమ్మలు ఉన్నాయో అండ్ అదేవిధంగా హెయిర్కి సంబంధించిన కలర్ ఉందో అది వేస్తారు అనుకున్నాను. నాకు తెలిసి ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నారు అనుకుంటా. చూడండి ఎగ్జాక్ట్ స్వామివారి హెయిర్కి సంబంధించిన దగ్గర అండ్ అదేవిధంగా కిరీటంకి సంబంధించిన దగ్గర అయితే కలర్ అనేది వేస్తున్నారు చూడండి. సో మనకు ఈ విధంగా ఇంత తొందరగా వర్క్ చూస్తున్నట్లయితే మనకు ఖైరతాబాద్ మహావినాయకుడు ఒక 2 రోజుల ముందే మనకు స్వామివారు దర్శనం ఇవ్వబోతుంది అనేసి అయితే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే చాలా ఫాస్ట్గా అవుతుంది. సో ఇది ఖైరతాబాద్ గణేశుని దగ్గర ఈరోజు ఉన్న అప్డేట్ అనమాట. సో 2024 సెప్టెంబర్ 2 అన్నమాట ఈరోజు. సో థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష. మళ్ళీ మధ్యాహ్నం లేదా ఈవినింగ్ అప్డేట్లో అయితే మళ్ళీ కలుద్దాం. అందరికీ జై శ్రీ గణేష.